అవని వైపైతే రాజేంద్ర ప్రసాద్ అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు. ఇక అవని కూడా అలా చూస్తూ ఉంటుంది. ఏమైనా మాట్లాడతారా అనైతే చూస్తూ ఉంటుంది. ఇక పార్వతి వీళ్ళందరైతే అవని వైపు అలా చూస్తూ ఉండిపోతారు. అక్షయ్ అయితే అవని చేసిన దానికి కొంచెం జాలి చూపిస్తూ అలా చూస్తూ ఉంటాడు. ఇక అవని చేసిన పనికి కమల్ అయితే ఏం మాట్లాడకుండా అలా చూస్తూ ఉంటాడు. వదిన ఎప్పుడు అందరి మీద జాలి చూపిస్తుంది కానీ వదిన మీద మాత్రం ఎవరూ జాలి చూపించరు అనైతే కమల్ అయితే అనుకుంటూ ఉంటాడు. ఇక శ్రీకర్ అయితే చాలా మంచి పని చేస్తావు వదిన అనైతే మనసులో అనుకుంటూ ఉంటారు. ఇక శ్రీయ బామ్మ వీళ్ళందరూ అయితే అలా అవని కాసి చూస్తూ ఉండిపోతారు. అలా చూస్తూ అవనిని చూస్తూ అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతూ ఉంటాడు. రాజేంద్ర ప్రసాద్ ఏం మాట్లాడకుండా అవనితో ఏం మాట్లాడకుండా లోపలికి అయితే వెళ్ళిపోతూ ఉంటారు. అలా అందరూ అయితే అవనిని పట్టించుకోకుండా లోపలికి వెళ్ళిపోయేసరికి అవని అయితే కొంచెం ఫీల్ అవుతూ ఉంటుంది. ఇక పల్లవి వీళ్ళందరూ అయితే లోపలికి వెళ్ళేసరికి పల్లవి అయితే అందరూ లోపలికి వెళ్ళిపోయాక వెయిట్ చేస్తూ ఉంటుంది. ఇక అక్షయ్ కూడా అవనితో ఏం మాట్లాడకుండా అలా చూసుకొని వెళ్ళిపోతూ ఉంటాడు. పల్లవి మాత్రం అవనితో మాట్లాడడానికి చూస్తూ ఉంటుంది. అలా వెళ్ళిపోతున్న అవనిని ఆపి కరెక్ట్ టైంలో వచ్చి మామయ్య గారిని సేవ్ చేసావు, ఇదంతా నీ ప్లానే కదా అనైతే అంటూ ఉంటుంది. ఇదంతా నీ ప్లాన్ అనే విషయం నాకు అర్థమయ్యింది. బాగానే వచ్చావే, కరెక్ట్ టైంకే వచ్చావే, ఏదో ఫోన్ చేసి రమ్మన్నట్లుగా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది పల్లవి. ఆ మాటలకి నేను నీకు ఎక్స్ప్లెయిన్ చేయాల్సినంత అవసరం లేదు. నేను ఎప్పుడు ఏది ఎలా చేయాలో నాకు బాగా తెలుసు. నీకు నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరి మెప్పు పొందాల్సినంత అవసరం లేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది పల్లవి. అలా అంటూ మాట్లాడుతూ ఉంటుంది. అలా పల్లవికైతే వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. నేను ఎవరి మెప్పు పొందడానికి చూడడం లేదు. నేను ఎప్పుడు ఎవరితో ఎలా ఏం చేయాలో నాకు బాగా తెలుసు. నాకు ఎప్పుడు ఎలా ఏం చేయాలో బాగా తెలుసు కాబట్టి ఎవరి మెప్పు కోసం నేను ఎదురు చూడడం లేదు అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. అలా వెళ్ళిపోతున్న అవనిని చూసి కరెక్ట్ టైంలో వచ్చిందే, భలే సేవ్ చేసింది అనేది అనుకుంటూ ఉంటుంది పల్లవి. అలా అవని పైకి అయితే కోపం పెంచుకుంటూ ఉంటుంది.